హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. ఈరోజు మరొక మంచి కథతో నేను మీ ముందుకు వచ్చాను. ఈ కథ పేరు దుష్ట పాలన. ఒక చెడ్డవాడు లీడర్ అవుతే లేదా రాజు అవుతే ఎంత చెడు జరుగుతుంది అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కాలంలో మనం అది చూస్తూనే ఉన్నాం కదా. మరి ఏప్రిల్ 1987లో ప్రచురితమైన ఈ కథలో దుష్టుడెవరు, వాడి పాలనలో ఏం జరిగింది, దాన్ని ఎలా చక్కబరిచారు చూద్దామా? ఇవన్నీ చూసిన తర్వాత ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా దీనికి ఒక లైక్ మరియు మీకు నచ్చిన విషయాన్ని కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్తో దీన్ని షేర్ చేయడం మర్చిపోవద్దు. మన చందమామ కథలు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే థ్యాంక్ యూ సో మచ్. కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనున్న గంట సింబల్ని కొట్టడం వల్ల కొత్త కథల నోటిఫికేషన్స్ అన్నీ మీ యూట్యూబ్ యాప్కి నోటిఫికేషన్స్గా వచ్చి చేరతాయి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? అనగనగనగనగనగనగనగా రుద్రపుర రాజ్యాన్ని పాలించే సింహకేతుడు చాలా క్రూరమైనవాడు. ప్రజల మేలు గమనించకుండా వాళ్ల వద్ద ఉన్న ధనాన్ని పన్నుల పేరుతో వసూలు చేసేవాడు. పన్నులు కట్టలేని వారిని దారుణంగా కొరడాలతో కొట్టించడం, తిరగబడిన వారిని ఉరితీయించడం, ఇవన్నీ అతని పాలనా పద్ధతిలో పరిపాటి అయిపోయింది. సింహకేతుడి మంత్రి మాత్రం అలా కాదు. ఆయన పేరు ధర్మచరణుడు. ఆయన చాలా వివేకం గలవాడు. ఆయన రాజును సన్మార్గంలో నడిపించాలని ఎంతో ప్రయత్నించి విఫలం చెందాడు. ప్రజలు సింహకేతుడి పరిపాలనను రాక్షస పరిపాలనగా పరిగణిస్తున్నారు. రాజ్యం అల్లకల్లోలంగా తయారైపోయిందని ఆయనకి తెలుసు. ఏం చేయాలో మంత్రి ధర్మచరణుడికి అర్థమయ్యేది కాదు. సింహకేతుడికి వేట అంటే చాలా ఆసక్తి. అతడు ఒకరోజు 10 మంది సైనికులను వెంటబెట్టుకుని అడవికి వేట కోసం వెళ్ళాడు. కనపడిన మృగాలనెల్లా బాణాలతో కొడుతూ వాటి వెంట పడుతూ సైనికుల నుంచి దూరం అయిపోయాడు అతను. కొంచెం దూరం వెళ్ళాక తను సైనికుల నుంచి దూరమయ్యానని గ్రహించిన సింహకేతుడు తిరిగి నగరానికి దారి వెతుక్కుంటూ వస్తున్నాడు. ఇంతలోనే 4 ఆజానుబాహులు చెట్టు మీద నుంచి పెద్ద వలను విసిరి అతన్ని బంధించారు. వాళ్ళు దారి దోపిడీ దొంగలు సింహకేతుడు ధరించిన విలువైన ఆభరణాలను లాక్కొని అతన్ని తమ నాయకుడైన ఉగ్రకంఠుడి వద్దకు తీసుకుపోయారు. ఉగ్రకంఠుడు సింహకేతుడిని పరీక్షగా చూసి, ఒరేయ్, నిజం చెప్పు, ఎవర్రా నువ్వు అని ప్రశ్నించాడు. నేను ఈ రాజ్యానికి రాజుని, సింహకేతుడిని అన్నాడు సింహకేతుడు. ఆ జవాబు వింటూనే ఉగ్రకంఠుడు తన అనుచరులకేసి ఉరిమి చూశాడు. ఒరేయ్ మూర్ఖుల్లారా, ఈయనెవరో కాదు, మనవాడే, వెంటనే కట్టుతాళ్లు విప్పండి అని ఆజ్ఞాపించాడు. ఉగ్రకంఠుడు రాజు వద్ద దోచుకున్న ఆభరణాలను మరుక్షణమే అతనికి ఇప్పించేశాడు. అయ్యా, క్షమించండి, మనమంతా ఒకటే అన్న సంగతి తెలియక మా వాళ్ళు మిమ్మల్ని బంధించారు, ఇక మీరు వెళ్ళొచ్చు అన్నాడు. ఉగ్రకంఠుడి మాటలు వినగానే సింహకేతుడు ఆశ్చర్యపోయాడు. ఉగ్రకంఠుడిని ఏదో అడుగుదామని మళ్లీ తటపటాయించి అతను అక్కడి నుంచి బయలుదేరాడు. అడవిలో కొంత దూరం వెళ్లేసరికి అతని ముందు ఒక పిశాచం ప్రత్యక్షమైంది. అది గాలిలో కదలాడుతూ వికటంగా నవ్వసాగింది. సింహకేతుడు మాత్రం ధైర్యంగా దానికి ఎదురు నిలిచి తన ఒరలోంచి కత్తిని బయటికి తీశాడు. ఆ వెంటనే పిశాచం ఇంకా పెద్దగా నవ్వుతూ, ఒరేయ్ వెర్రివాడా, నీ కత్తి పిశాచాలను ఏం చేస్తుందిరా? నేను కావాలనుకుంటే క్షణంలో నీ రక్తాన్ని పీల్చి పిప్పి చేయగలను, కానీ నేను అలా చెయ్యను. ఎందుకంటే నేను చచ్చిపోయిన జీవులనే పీక్క తింటాను. చూడబోతే చాలా ధైర్యశాలిలా ఉన్నావు, ఎవర్రా నువ్వు అని ప్రశ్నించింది. అందుకు సింహకేతుడు, నేను రుద్రపుర రాజు సింహకేతుడిని అని జవాబిచ్చాడు గర్వంగా. అది వింటూనే పిశాచం వెంటనే భయపడి, అమ్మో, సింహకేతుడు అంటే నువ్వేనా? నువ్వు మా పిశాచాలం కూడా పీక తినగలిగినంత ప్రమాదకారివట. అమ్మో, నేను ఇంకా తొందరపడి నేనేమీ హాని చేయలేదు. అలా చేసి ఉంటే మాకింత ఆహారం పెడుతున్న నిన్ను చంపిన నేరానికి మా పిశాచగణం నాకు శిక్ష విధించేది అని గాలిలో ఎగురుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సింహకేతుడు ఆ పిశాచం గొంతులో భయాన్ని గమనించాడు. తనే ఆశ్చర్యపోయాడు. అది ఎగిరిపోవడంతో చేసేదేమీ లేక ముందుకు కదిలాడు. అతను అరణ్యంలోనే ఇంకొంత దూరం వెళ్ళాడు. అక్కడ ఒక చెట్టు పక్క నుంచి చెవులు చిల్లులు పడేలా భీకరమైన కేక వినబడింది. సింహకేతుడు అదిరిపడి తల తిప్పి చూశాడు. అంతలో చెట్టు పక్కన కూర్చొని ఉన్న పెద్ద రాక్షసుడొకడు చప్పున చెయ్యి చాచి అతన్ని గుప్పెట్లో బిగించి పట్టుకున్నాడు. ఒరేయ్, సమయానికి దొరికావురా, ఆకలిగా ఉంది. ఆహా, ఈరోజు భోజనానికి బాగా పనికొస్తావు అంటూ సింహకేతుడిని మింగబోయాడు. నోటిదాకా తీసుకెళ్లిన తర్వాత ఒక్క నిమిషం ఆగాడు. ఒరేయ్, నీ వేషం చూస్తే ఎవడో రాజులా ఉన్నావు, ఎవర్రా నువ్వు అని ప్రశ్నించాడు. అందుకు సింహకేతుడు,
నేనే ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజుని, సింహకేతుణ్ణి అన్నాడు. ఆ జవాబు వింటూనే రాక్షసుడు వికవికమంటూ నవ్వి, అబ్బో సింహకేతుడు అంటే నువ్వేనా? అబ్బా నిన్ను చంపకుండా మంచి పని చేశానురా. నిన్ను చంపి ఉంటే ఆ తర్వాత నేను ఆకలికి మలమలా మాడి చచ్చిపోయేవాడిని. నీవు 10 కాలాల పాటు చల్లగా ఉండాలనే నా దీవెన. పో ఇక్కడి నుంచి అంటూ సింహకేతుడిని విడిచిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాక్షసుడి మాటలు రాజుకు ఎక్కడలేని ఆశ్చర్యాన్ని కలిగించాయి. దారిదోపిడి వాళ్ళు, పిశాచం, రాక్షసుడు అందరూ రాజుతో ఇలా ఎందుకు చెప్పారు? వాళ్ళు ముగ్గురు అతన్ని చంపగలిగి కూడా ఎందుకు చంపలేదు? ఇవన్నీ ఆలోచిస్తూ అతడు ఒక చెట్టు కింద కూర్చున్నాడు. తమ రాజు కోసం అడవంతా గాలిస్తున్న సైనికులు కొంతసేపటికి అక్కడికి వచ్చారు. సింహకేతుడిని కలుసుకొని అతని క్షేమ సమాచారం అడిగారు. తరువాత అందరూ కలిసి నగరానికి దారి వెతుక్కుంటూ సాయంత్రం అయ్యేసరికి నగరానికి చేరారు. సింహకేతుడు రాజ్యానికి వెళ్ళగానే మంత్రి ధర్మచరుణ్ణి కబురు చేశాడు. అతడు రాగానే అడవిలో తన అనుభవాల గురించి చెప్పి, ఆ ముగ్గురు నన్ను చంపగలిగి కూడా చంపలేదు. పైగా ఆ దారిదోపిడి వాళ్ళ నాయకుడు తన వాళ్లతో నన్ను మనవాడే అని అంటున్నాడు. పిశాచం మాకు తిండి పెడుతుంది నువ్వే అంటుంది. రాక్షసుడు నన్ను 10 కాలాల పాటు చల్లగా ఉండమని దీవించాడు. ఇందుకు గల కారణాలు నాకేమీ అర్థం కాలేదు. మీరేమైనా వివరించగలరా అని అడిగాడు. ధర్మచరణుడు కొద్దిసేపు మౌనంగా ఊరుకున్నాడు. మహారాజా, నేను వివరించగలను. కానీ తమరు నాపై ఆగ్రహించకుండా అందులోని నిజం ఎంతుందనేది గ్రహించాలి. ప్రయత్నించగలరా అని అడిగాడు. సింహకేతుడు అందుకు అంగీకరించి ధర్మచరణుణ్ణి చెప్పమన్నాడు. అప్పుడు అతను ఇలా వివరించాడు. దొంగల నాయకుడు మిమ్మల్ని మనవాడే అనడంలో ఉన్న అర్థం ఏమిటంటే, వాళ్ళు అడవి మార్గాన పోయే వాళ్ళని దోచుకుంటూ ఉంటే మీరు రాజ్యంలో ఉన్న వాళ్ళని దోచుకుంటున్నారు అని. అంటే మీకు వాళ్లకు పెద్ద భేదం లేదు. అది అతడి భావన. అలాగే పిశాచం మీరు పన్నుల పేరుతో ప్రజల్ని పీక్కు తింటున్నారని, దానివల్ల తమకు భోజనం లభిస్తుందని పరోక్షంగా చెప్పింది. చచ్చిన శవాలను పీక్క తినే తమకన్నా బతికున్న వాళ్లను పీక్క తినే మీరు ప్రమాదకారులని, మిమ్మల్ని ఏమైనా చేసి ఉంటే తమ పిశాచగణం తనను శిక్షించేదని చెప్పింది. ఇకపోతే రాక్షసుడు, మీ పాలన రాక్షస పాలనలా ఉండడంతో అడవులు పట్టిపోతున్న ప్రజలు వాడికి తేలికగా ఆహారమవుతున్నారు. అందుకే వాడు తమను విడిచిపెట్టడమే కాకుండా 10 కాలాల పాటు చల్లగా ఉండమని దీవించాడు అని చెప్పి మౌనంగా ఉండిపోయాడు. ధర్మచరణుడు చెప్పిందంతా సావధానంగా విన్న సింహకేతుడు, అయితే దాని అర్థం ఏమిటి? నేను దారిదోపిడీ దొంగ, పిశాచం, రాక్షసుడి వంటి దుష్టి శక్తుల కంటే దుష్టమైన వాణ్ణా అని అడిగాడు. అందుకు ధర్మచరణుడు వినయంగా, మహారాజా, ఆ సంగతి తమరు దీర్ఘంగా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. నేను అర్థం చేసుకొని వివరించినది తప్పనుకుంటే నన్ను క్షమించండి అన్నాడు. సింహకేతుడు మంత్రి పాదాలకు నమస్కరించి, నాకు జ్ఞానోదయం కలిగించారు. ఇక నుంచి ధర్మపాలన చేస్తూ ప్రజల నుంచి మంచి రాజునన్న పేరు సంపాదించుకుంటాను. నన్ను ఆశీర్వదించండి అన్నాడు. ధర్మచరణుడు రాజును ఆశీర్వదిస్తూ, మీరు మీలోని దుష్టశక్తులను జయించారు. చాలా ఆనందంగా ఉంది నాకు అన్నాడు. ఆ తర్వాత సింహకేతుడు ప్రజల మేలు కోరి ధర్మ పరిపాలన చేస్తూ అచిరకాలంలోనే ప్రజారంజకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. చూశారు కదా, ఒక మంచి కథ కదా. అప్పుడప్పుడు మనం చేస్తున్న పనులు ఎవరికి ఎలా ప్రభావం చూపిస్తున్నాయనేది మనకి తెలియదు. ఈ సింహకేతుడి దుష్టపాలన వల్ల కొంతమందికి మంచి జరిగింది కదా. రాక్షసుడు, పిశాచం, దారిదోపిడి దొంగలు వీళ్ళందరికీ ఎంతో మంచి జరిగింది. అందువల్లే ఆ దుష్టుల చేతికి చిక్కి కూడా అతను బతికి బట్టకట్టాడు. కానీ ప్రజలు చాలా విధాలుగా నష్టపోయారు కదా. అతను చేసిన తప్పేమిటి అనేది మంత్రిని అడిగి తెలుసుకోవడం వల్ల అతను తన పరిపాలనను మెరుగుపరుచుకున్నాడు. తర్వాత మంచి ప్రజారంజకమైన రాజుగా చరిత్రలో నిలిచిపోయాడు. చూశారు కదా. కాబట్టి అప్పుడప్పుడు మనం చేసే పనులు ఎవరిని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయనేది మనం ఆలోచించాలి. ఆలోచించకుండా చేసే పనుల వల్ల ఎప్పుడూ మంచి జరగదు కదా. మరి ఇంత మంచి నీతిని చెప్పిన ఈ కథకు ఒక లైక్, షేర్, కామెంట్ మరియు మన చందమామ కథలకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వచ్చే వారం మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అద్భుతమైన కామెంట్స్ ని నాకు తెలపండి. దాంతో కొత్త కథలను మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి కథలను తీసుకురావాలనేది నాకు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి. దాంతో కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్ కి వచ్చి చేరతాయి.
వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.